అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కలియుగంలో జగన్నాథ స్వామిని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని చెప్తూ ఉంటారు. అయితే సకల పాపాలు హరిస్తాయని చెప్తూ ఉంటారు. విజయనగర పట్టణ పరిధిలో దాసన్నపేట గ్రామంలో వెలిసి ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి జగన్నాథ స్వామి ఆలయం వద్ద అయితే మనం ఉన్నాము. ఈ జగన్నాథ స్వామి ఆలయానికైతే ఎన్నో విశిష్టతలు అయితే కలిగి ఉన్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా మనం స్టార్టింగ్ గాలి గోపురాన్ని అయితే మనం చూస్తున్నాము. ఫస్ట్ గాలి గోపురం ఉంటుంది. గాలి గోపురం తర్వాత ధ్వజస్తంభం ఒకటి ఉంటుంది. ఈ ధ్వజస్తంభం తర్వాత చూసుకుంటే మహావిష్ణువు అవతారమైనటువంటి కూర్మావతారం. ఈ కూర్మావతారంలో భాగంగా తాబేలు కూడా ఈ యొక్క ఆవరణలో పెంచడం అనేది జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు తాబేలు కూడా ఎక్కడైతే మాత్రం ఉన్నాయి సుమారుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి 5 తాబేలు అయితే మాత్రం ఉన్నాయి. వాటికైతే ఏమైతే తింటాయో వాటికి సంబంధించినటువంటి ఆకులు కూరగాయలు కూడా వాటికైతే వాటి కోసం పెట్టి ఏర్పాటు అయితే చేయడం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలోనే గతంలో చూసుకుంటే ఉత్సవ విగ్రహాలు కావచ్చు, అలాగే మూలవిరట విగ్రహాలు కావచ్చు, ఈ యొక్క ప్రాంతంలోనే ఖననం చేసే పరిస్థితి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అయితే మాత్రం మనతో చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న మండపం అయితే పారాయణ మండపం ఇది. ఈ పారాయణ మండపంలో ఆనాడు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి పూజారులు కావచ్చు, పంతులు కావచ్చు, అయితే ఈ యొక్క ప్రాంతంలో పారాయణం చేస్తూ దేవుడికి అయితే మాత్రం భక్తి శ్రద్ధలతో వారి యొక్క పూజా విధానాలు అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతం నుంచే జరిపే పరిస్థితి మాత్రం కనిపించింది. గత 2 రోజులకైతే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో మాత్రం పూజలు జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మరొక వైపు చూసుకుంటే ఇక్కడ గంటా మండపం అయితే కనిపిస్తుంది. అది గంటా మండపం. ఇది ఈ గంటా మండపంలో ప్రధానంగా ఇక్కడైతే మాత్రం ఇక్కడ గంట అయితే మాత్రం మోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడైతే గంట ఉంటుంది. ఈ గంటతో పాటు ఈ గంట ఉన్నందువల్లే గంటా మండపం అని అంటారు దీన్ని. అయితే ఈ గంటా మండపం తర్వాత ద్వారపాలకులు అయితే మాత్రం ఎంట్రన్స్లో అయితే పరిస్థితి కనిపిస్తుంది. గర్భగుడిలో మాత్రం 3 విగ్రహాలతో పాటు ఈ యొక్క ఆలయంలో ప్రధానంగా మూలవిరట్లు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ఈ యొక్క ఆలయం అయితే మాత్రం చాలా విశిష్టత ఉందని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడవచ్చు ఈ యొక్క ఆలయం అయితే మాత్రం ఇదంతా కూడా యాక్షలతోనే నిర్మించారని చెప్పేసి అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పూర్వీకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం పైన చూస్తున్నటువంటి ఈ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా ఒకే యాక్సలతో ఇదంతా నిర్మాణం చేపట్టారు. ఇదంతా ఒకే రాతితో కట్టారని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ యొక్క ఇదే కాదు, ప్రతిదీ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 3 గోపురాలు అయితే మాత్రం ప్రధాన గోపురాలుగా ఉన్నాయి. ఈ 3 గోపురాలు కూడా ఒకే శిల అయితే మాత్రం ఆ గోపుర పైభాగం అయితే మాత్రం కట్టారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఆలయం నిర్మాణం అయితే మనం ఇప్పుడు పరిశీలించవచ్చు. ఈ ఆలయం ప్రధానంగా చూసుకుంటే గర్భగుడి ఉంటుంది. గర్భగుడి తర్వాత పక్కనే ఉన్నటువంటి గంటా మందిరం అయితే ఉంటుంది. ఈ పక్కన ఉన్నటువంటి గంటా మందిరం, ఈ గంటా మందిరంలో ఉన్నటువంటి రౌండ్ సర్కిల్లో కనిపిస్తున్నటువంటిది అంతా కూడా యాక్సల అంటే ఒకే రాయితో నిర్మించడం భాగం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కాకుండా పక్కన ఉన్నటువంటి గర్భగుడి కూడా సేమ్ అదే పరిస్థితిలో కనిపిస్తుంది. ఈ 2 కూడా యాక్సలతో నిర్మించినటువంటివి అయితే మాత్రం చెప్తున్నారు. అయితే పెద్ద రాతిని అయితే మాత్రం అంత పైకి ఏ విధంగా తీసుకెళ్లారని చెప్పేసి అయితే మాత్రం ఇప్పుడు ఆశ్చర్యకరం అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకైతే ఆశ్చర్యానికి గురి చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ యొక్క ఆలయానికి అయితే మాత్రం ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం పక్కనే చూడవచ్చు. ఈ పక్కనే ఉన్నటువంటి పారాయణ మండపం అయితే ఉంటుంది. ఈ పారాయణ మండపం అయితే ప్రధానంగా ఈ యొక్క 5 స్టెప్పుల వైజ్ అయితే మాత్రం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గాలిగోపురం తర్వాత అక్కడ ఉన్నటువంటి గరుకుమంతుడు దగ్గర ఉన్నటువంటి ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత అక్కడి నుంచి వచ్చి చూసేసరికి వెంటనే దాని తదుపరి అయితే మాత్రం ఎక్కడైతే పారాయణ మండపం అయితే కనిపిస్తుంది. ఈ పారాయణ మండపం తర్వాత గంటా మందిరం. ఇది ఈ గంటా మందిరం తర్వాత ఆలయానికి ప్రధానంగా ఉన్నటువంటి గర్భాలయం అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఆలయానికి అయితే మాత్రం 3 అంచెలుగా అయితే మాత్రం ప్రధానంగా ఈ యొక్క గోపురాలు అయితే నిర్మాణం అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ రాజులు కావచ్చు, ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఇంతటి మహత్యం ఉన్నటువంటి ఆలయాన్ని అయితే నిర్మించడం పట్ల అయితే మాత్రం ఇప్పటికి కూడా ఎంతోమంది ఈ యొక్క భక్తులను అయితే మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క ఆలయానికి అయితే మాత్రం వచ్చి దర్శించుకుంటారని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఈ
ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి స్వామి, ఈరోజు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి? జగన్నాథ మహాదేవం మమ సర్వార్థదాయకం భక్తార్తి హరణోపాయం వందే శ్రీ జగన్నాయకం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణాదాయ జగన్నాథాయ మంగళం. దాసనపేటలో విజయనగరం దాసనపేటలో వేయించేస్తున్నటువంటి అత్యంత పురాతనమైన దేవాలయం శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయం. ఈ దేవాలయంలో స్వామివారు ముందుగా వేణుగోపాల స్వామి అవతారంగా స్వామివారు ఇక్కడ ఆవిర్భవించారు. తర్వాత గజపతి రాజుల తాలూకా వాళ్ళ యొక్క దీంతో కలిపి ఒరిస్సా నుండి శ్రీ జగన్నాథ స్వామి వారి మూర్తులను ఆ రోజు రవాణా సాధనాలు లేకపోతే భుజస్కంధాల మీద పెట్టుకొని ఆ స్వామిని తీసుకొని రావడం జరిగింది. అందుకే ఇప్పటికీ కూడా ఈ రథయాత్ర 10 రోజుల్లోనే పొరుగు రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. జగన్నాథ స్వామి అంటే జగన్నాథకే ఆయన నాథుడు కాబట్టి ఆయన జగన్నాథుడు అంటారు. అలాగే ఈ జగన్నాథ స్వామి అవతారం దశావతారాల్లో కాకుండా ఈయన ప్రత్యేకమైన అవతారంగా భక్తజనులను ఉద్ధరించడం కోసం ద్వాపర యుగంలోని సుభద్రాదేవికి ఇచ్చిన వర ప్రభావం వలన ఆ వరాన్ని కలియుగంలో నెరవేరుస్తానని ఆమెకు వరం ఇవ్వడం జరిగింది. ఆ వరాన్ని ఈ కృతయుగం కలియుగంలో స్వామివారు జగన్నాథ అవతారంగా ఆవిర్భవించి ఎప్పుడైనా రథయాత్ర ఉత్సవాలంటే ఒక్క రోజులు కానీ కొన్ని గంటల్లోనే స్వామివారి రథయాత్ర జరగడం, మళ్ళీ రథనాలయానికి వచ్చేయడం, అది కూడా ఉత్సవ విగ్రహాలు మాత్రమే బయటకు వస్తాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రతి దేవాలయంలో కాకుండా ఇక్కడ 2 రకాలైన ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఒకటి నీచోత్సవ, పక్షోత్సవ, వారోత్సవ, మాసోత్సవ, కళ్యాణోత్సవ, ఇవన్నీ కూడా సీతారాములైనటువంటి వారికి జరిపించడం జరుగుతుంది. అలాగే సంవత్సరోత్సవ ఉత్సవం స్వామివారి జగన్నాథ స్వామి వారికి జరిపించి అదే జగన్నాథ రథయాత్రగా 10 రోజుల పాటు ప్రధాన ఆలయాన్ని విడిచిపెట్టి భక్తుల కోరిక మేరకు స్వామివారు ఇంద్రజుమ్న మందిరానికి రావడం జరుగుతుంది. అయితే ఈ దేవాలయం సుమారు 1000 సంవత్సరాల పైన చరిత్ర కలిగి ఉన్నది. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా ఇదంతా ఒకటే రాయి. ఈ రాతితో భగవంతుడు ఏ విధంగా సహకరించి ఆయనకి ఇష్టమైనటువంటి దేవాలయాన్ని నిర్మించుకున్నాడో ఆ చక్కగా ఉంది. ఎటువంటి ఇబ్బంది కూడా ఇన్ని సంవత్సరాలైనా కలగకుండా ఆలయం జరిగిందనమాట. పంచావరణలో స్వామివారు నిత్యం చేస్తూ నిత్య పూజలు అవి కూడా తిరుపతి దేవస్థానం ఆచారం ప్రకారం కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సహకారంతో జరుగుతూ ఉన్నదన్నమాట. ఇది ఎండోమెంట్స్ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నది. వాళ్ళు కూడా వచ్చి కార్యక్రమాలని సహకారం అందిస్తూ ఉంటారన్నమాట. అటువంటి విగ్రహాలని పూరి నుంచి తీసుకొని వస్తారని పూర్వీకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ విగ్రహాలని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి? పూరి నుంచి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినటువంటి విగ్రహాలు ఒక 500 సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన విగ్రహాలు. అందులో ఒక బలభద్రస్వామి విగ్రహం కొంచెం ఇబ్బందిగా కనిపిస్తే దాన్ని కింద 2 సంవత్సరాల క్రితం ప్రతిష్టా కార్యక్రమంగా నూతన విగ్రహాలని మళ్ళీ పూరీల దగ్గరే అక్కడే తయారు చేయించి మళ్ళీ కొత్త విగ్రహాలని ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహాలు 2 సంవత్సరాలు అయింది పునఃప్రతిష్ఠ జరిగిందనమాట. పాత విగ్రహాలని నవకళేబరోత్సవం అని చెప్పి స్వామివారిని అక్కడ ఉన్నటువంటి తోటలో స్వామివారిని అక్కడ ఉంచడం జరిగిందనమాట. అక్కడ నుంచి అక్కడ తాబేళ్ళవి కూడా విష్ణు స్వరూప తాబేళ్ళవి అక్కడ ఉంచడం ఆ విశేషంగా ఆ కార్యక్రమాన్ని చేస్తాం. ఈ రథోత్సవానికి ముందుకు 15 రోజుల ముందుగా స్వామివారికి పూజలకి పునస్కారాలకి నోచుకోకుండా ప్రత్యేకంగా పూజలు అయితే మాత్రం ఓన్లీ పంతులకు మాత్రమే పూజలు అందుకోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి? మామూలుగా మనం చాతుర్మాస దీక్ష అని మనం ఎలాగైతే చేస్తామో చాతుర్మాస దీక్షలో స్వామివారు ప్రధాన ఆలయంలో ఉండి కాకుండా ఆయన దీక్షలో ఉంటారు. 4 నెలల పాటు దీక్షలో ఉండి భక్తుల కోరికలను మన్నిస్తూ వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. ఆయన యోగ దీక్షలో ఉంటారన్నమాట. ఆ విధంగానే ఆ యోగ దీక్షలో అలాగే స్వామివారు జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి నాడు ప్రధాన పీఠం నుంచి కిందకి రావడం జరుగుతుంది. అదేవిధంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజున సంవత్సరానికి ఒక్కమారు జరిగేటటువంటి అభిషేక కార్యక్రమం విశేషంగా జరుగుతుంది దాసనపేటలో. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత స్వామివారు యోగ దీక్షలోకి వెళ్ళిపోతారు. 15 రోజులును అక్కడ ఒరిస్సాలో కొంతమంది ఏమైనా జ్వరం వచ్చిందని కొంతమంది ఇంకో బాధపడుతున్నారని అంటారు. దేవుడికి జ్వరం రావడం అది కాదు, యోగ దీక్షలో ఉంటారు. యోగ దీక్షలో ఉన్నప్పుడు ఆ స్వామివారు అన్నప్రసాదాన్ని సేవించరు. ఆయనకి ఏంటంటే పళ్ళు, పలరసాలు,
డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా నైవేద్యం పెట్టుతూ ఆ స్వామివారి 15 రోజులు కూడా ఉంచడం జరుగుతుంది. అదే కాకుండా ఈ 15 రోజుల్లో స్వామివారిని రథోత్సవానికి తగిన అలంకరణాది కార్యక్రమాన్ని నిర్వహించి ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు స్వామివారు నేత్రోత్సవ కార్యక్రమానికి సిద్ధపడతారన్నమాట. అయితే ఈ నేత్రోత్సవ కార్యక్రమానికి వీటికన్నా ముందు జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి నాడు స్వామివారిలో ఉన్నటువంటి దివ్యమైన కళలన్నీ కూడా ఒక కుంభంలోకి ఆహ్వానిస్తారు. ఎదురుగుండా ఉన్నది కదా, ఆ కుంభంలోకి ఆహ్వానించి ఆ కుంభానికే నైవేద్యాలన్నీ కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఈ రథాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా తయారు చేశారు, ఏ కల్ప వాడారు అని అడిగే ప్రయత్నం వచ్చి చేద్దాం. చెప్పండి, మీరు ఈ రథాన్ని ఏ విధంగా తయారు చేశారు, ఎన్ని రోజులు పట్టింది? సార్ ఒక 6 నెలలు పట్టింది సార్. అదే కలపంటే టేకు గట్టా వాడాము సార్. కొద్దిగా టేకు, నల్ల మధ్య కర్ర, ఉండలకు వీళ్ళకి వాడాము. 6 నెలలు తయారు చేసాం సార్. అదే అంటే దీనికి ఎంతమంది తయారు చేయడానికి పాల్గొన్నారు? రోజుకు ఒక 5 చేసేవాళ్ళం అండి. అదే సుమారుగా కంటిన్యూగా ఎన్ని రోజులు పనిచేశారు? ఒక 4 నెలలు తయారు చేసాం సార్. ఇప్పుడు కలిపి ఒక 6-7 నెలలు పట్టింది సార్ మొత్తం చేయడానికి. ఆ చక్రాలు ఏ కర్రతో తయారు చేసిన చక్రాలు? నల్ల మధ్య కర్ర సార్. చక్రాలు నల్ల మధ్య కర్ర. ఈ మెట్లు ఇదంతా ఇది కూడా నల్ల మధ్య కర్ర అండి సార్. అంటే ఇంకోటి రథం కూడా ఉన్నది, ఆ చిన్న రథం కూడా సేమ్ దానిలోనే తయారు చేశారా? అలాగే తయారు చేసాం. దానికి ఏమైనా ప్రత్యేకించి కర్ర ఏమైనా వాడారా? దానికి దీంట్లో కర్రలాగా టేక్ కర్ర కొంత వాడాం సార్. చెట్లకు కట్టాను కొంత అదే వాడాం సార్. ఓకే సార్, రైట్, ఓకే. అది చూసాం కదా. ఈ యొక్క రథానికైతే మాత్రం నల్లమద్ది కర్రతో అయితే యూజ్ చేశారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నల్లమద్ది టేకు ఈ యొక్క కలపనైతే యూజ్ చేసి ఈ యొక్క రథాన్ని అయితే తయారు చేసే పరిస్థితి మనకు కనిపించింది. అదేవిధంగా ఈ రథాన్ని అయితే సుమారుగా 6 నెలలుగా అయితే తయారు చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడైతే చక్రాలు కూడా చాలా పెద్ద చక్రాలు అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ చక్రం ఒక్కో చక్రం కూడా సుమారుగా 4 అడుగులు ఎత్తు వరకు అయితే మాత్రం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ చక్రాలతో పాటు ఈ యొక్క లోపల కూడా స్టాండర్డ్గా అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా అయితే మాత్రం చాలా ఫిట్గా అయితే మాత్రం ఈ యొక్క రథాన్ని మాత్రం తయారు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఎక్కువగా ఐరన్తో తయారు చేసిన అయితే మాత్రం ఇదంతా కూడా చాలా ఫిట్గా ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనమైతే ఇక్కడ నుంచి చూడవచ్చు. అయితే ఈ సెంటర్లో రింగ్లో మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే మనకు కనిపిస్తుందో, అంటే ఏదైనా సరే మధ్యలో వెయిట్ ఎక్కువయ్యి అటు ఇటు సైడ్కి ఏమైనా ఒరిగే పరిస్థితిలో ఉండేటప్పుడు అయితే మాత్రం అక్కడైతే మనం లిఫ్ట్ అయితే మాత్రం తయారు చేయని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదైతే మాత్రం కింద దాన్ని రౌండ్గా దాన్ని రన్ చేస్తూ ఉంటే లిఫ్ట్ అయితే మాత్రం పైకి లేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సెంటర్లో ఉన్నటువంటి ఇదైతే మాత్రం కంప్లీట్గా రథాన్నే పైకి లేపే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ వీల్ చూడొచ్చు. ఈ బ్యాక్ సైడ్ వీల్ కూడా స్టాండర్డ్గా అయితే మాత్రం దీన్ని ఒక ఇష్టంగా దీన్ని తయారు చేయడం అయితే పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోపలైతే మాత్రం దీన్ని చూసుకుంటే ప్రధానంగా ఇదంతా కర్రతో తయారు చేసింది. ఈ కర్రతో పాటు దీనికైతే ఫ్రేమింగ్ అయితే మాత్రం ఐరన్ ఫ్రేమ్తో దీన్ని పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దీనికి కూడా ఈ వీల్కి కూడా ఒకవైపు చూసుకుంటే ఆల్రెడీ బేరింగ్లు కూడా దీన్ని సెట్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. అదే కాకుండా ఈ యొక్క చక్రానికి అయితే మాత్రం ఈ చుట్టూ కూడా ఐరన్ ఫ్రేమ్ కుదుపులు ఏదైనా ఉంటే ఏమైనా సింబల్ లేదంతా చెక్క కాబట్టి చెక్క పెళ్ళిపోకుండా ఉండడానికి అయితే మాత్రం దీన్ని చాలా పటిష్టంగా అయితే మాత్రం తయారు చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు మనం చూడవచ్చు. ఎక్కడైతే మాత్రం చాలా ఫిట్గా స్టాండర్డ్గా అయితే మాత్రం ఇక్కడంతా కూడా చెక్కలతో అయితే తయారు చేయని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతిదీ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే మళ్ళీ ఈ యొక్క రథాన్ని అయితే మాత్రం కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగించుకోవాలి అనే ఆలోచనతో మాత్రం దీన్ని యొక్క ఫిట్గా తయారు చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమారుగా ఒక 15 నుంచి 18 అడుగులు ఎత్తు మాత్రం ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంత ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహాలని మోసుకొని వెళ్ళడానికి అయితే మాత్రం రథంకి ఉండవలసిన సామర్థ్యం అంతా కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రథాన్ని అయితే మాత్రం ఇప్పటికే కంప్లీట్గా పూర్తి చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది మనం చూసాం కదా. ఈ యొక్క రథం అయితే మాత్రం ఈ విధంగా ఇప్పటికే దీని యొక్క అంగరంగ వైభవంగా అయితే మాత్రం దీన్ని అంతా కూడా నీట్గా రెడీ చేసే పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఈ యొక్క రథయాత్రకు అయితే మాత్రం అంతా సర్వసిద్ధం అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అది ఎందుకంటే పాత రథం అనేది పాడైపోవటం వల్ల రథోత్సవం జరిగి ఉండలేదు.
కానీ అది 2 సంవత్సరాల పాటు రథోత్సవం లేకుండా చేయడం వల్ల భక్తులు కొంచెం అసంతృప్తితో ఉండటం జరిగింది. దాని గురించి ఏంటంటే కొంతమంది విజయనగరంలోని కొంతమంది దాతలు, తర్వాత ఈ దాసనపేట చుట్టుపక్కల వాళ్ళు ప్రజలు భక్తులు అందరూ కూడాను తలా కొంత అందరి యొక్క సహకారంతో ఈ కొత్త రథాన్ని తయారు చేయించడం జరిగింది. కొత్త రథం దాదాపు 12,50,000 దాకా ఖర్చు అయిందని చెప్పి దాతలతో అయిందని చెప్తున్నారు. ఆ విధంగా తయారు చేసిన రథాన్ని ఇవాళ ఉదయంతో హోమంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా రథాన్ని దారిలోకి తీసుకురావడం, రథ సంప్రోక్షణ చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. రేపు 7వ తారీఖున తొలి రథోత్సవానికి రథాన్ని రెడీగా చేయడం జరిగింది. అర్చకులు, వేద పండితులు వీళ్ళ యొక్క వేద ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ ఆలయ అనువంశీయంగా వస్తున్న ధర్మకర్త మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు, ఏంటి మీకు తెలుసా? సుమారు మా పూర్వీకులు దాదాపు 1500 శతాబ్దంలో, అంటే 1543, 53 మా దగ్గర వంశవృక్షం ఉన్నది. అందులో వాళ్ళు నిర్మించినట్లుగా ఈ గుడిని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ దాసన్నపేటలో స్థిర నివాసం ఉంటూ అప్ టు బరంపురం వరకు రెవెన్యూ ట్యాక్స్ కలెక్టర్స్గా ఉండేవారు అప్పట్లో పూర్వీకులు. మాది 15వ తరం. ఈ 14వ తరం ముందు తరం వాళ్ళందరూ వాళ్ళు తెచ్చుకొచ్చి ఇన్ఫ్లుయెన్స్, అంటే పూరి ఇన్ఫ్లుయెన్స్తో ఈ గుడిని నిర్మించడం. పూరిలో గుడి ఎలా ఉందో ఇక్కడ సేమ్ అలాగే రెప్లికా అనమాట. అలాగే గుడి నిర్మించడం గట్టా జరిగింది. ఆ తర్వాత తదనంతరం దీనికి కొంత ఆస్తి, దాదాపు ఒక 500-600 ఎకరాల ఆస్తి ఇక్కడ దుమ్మెదని, చీపురుపల్లి దగ్గర దుమ్మెదని ఊరుంది. ఆ ఊరు తరకు మొత్తం అగ్రహారం ఈ గుడికి సంబంధించిందే. దీనికి ఆస్తులు అవి ఉండడం అయితే ఉన్నాయి. కాకపోతే తదనంతర కాలంలో 1950 వరకు దాదాపు మా కంట్రోల్లో ఉండేది, అంటే మా వ్యక్తిగతమైన కంట్రోల్లో ఉండేది. తర్వాత 1950 రాజావారికి ఎప్పుడైతే ఇది వచ్చిందో అంతకుముందు రాజావారికి హ్యాండ్ ఓవర్ చేసేసారు. అంటే రాజావారికి అప్పటికి ఇచ్చేశారు. మరి ఇంక మా చేతిలో లేదు. అది ఓన్లీ ధర్మకర్తగా మేము వచ్చి నిలబడ్డ పూజ చేసి వెళ్ళిపోవడం వరకే. అంతా వాళ్ళ దీంట్లోకి వెళ్ళిపోయింది. తద్వారా ఎండోమెంట్లోకి వెళ్ళిపోయింది. ఎండోమెంట్ వాళ్ళు మాత్రమే దీన్ని చూస్తున్నారు ప్రస్తుతానికి. అయితే ఏంటంటే గత 2 సంవత్సరాల క్రితం పూరిల విగ్రహాలు, పాత విగ్రహాలు అయ్యాను, కొత్త విగ్రహాలు తెచ్చి ప్రతిష్ఠించేసాం 22 ఫిబ్రవరిలో. అది అయిపోయిన తర్వాత అప్పుడు మాకేమీ ఎండోమెంట్ డబ్బు నుంచి సపోర్ట్ అయితే లేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి సింగిల్ రూపాయి ఎవరు మనకి ఇచ్చింది అయితే లేదు. టోటల్గా ఈ రథాన్ని మొత్తం ఖర్చు చేయడానికి ఎంత అయింది? దాదాపు 12.5 లక్ష ఎస్టిమేషన్. అయితే కొంచెం తక్కువ అయింది, అంత పూర్తిగా అవ్వలేదు. ఇంకా మేము పే చేయాల్సి ఉంది. యాక్చువల్గా రథం పూర్తిగా ఇంకా పే చేయాల్సింది కొంచెం ఉంటుంది. అది మేము చేయలేదు. ఇంకా వాళ్ళు చేసి ఇచ్చేసారు, అది వేరే విషయం. ఇప్పుడు ఈ రథాన్ని తయారు చేయడానికి కలప ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు? ఏ చెట్లు? పూర్వం అంతా దారుతో ఉండేది కలప మొత్తం, ఇదివరకు రథం. కానీ ఇప్పుడు ఆ రథం ఆ సిస్టమ్ లేదు, కలప దొరకట్లేదు, వ్యవహారం లేదు. కాబట్టి ఇప్పుడు ఏమంటే కొంత బేసిక్ అంతా కూడా ఐరన్ ఫ్రేమ్ తోటి, ఐరన్ గడ్డర్స్ ఫ్రేమ్ చేయడం, బేసిక్ అంతా ఐరన్ ఫ్రేమ్ వేసుకొని పైన దారుతో యాడ్ చేసుకొని మొత్తం ఈ రథం తయారు చేయడానికి ఇది జరిగింది. స్వామివారి దేవస్థానం పూర్వ వైభవం అంతా పవిత్రంగా జరిగేది. ఎక్కడ లేని విదేశాలు భక్తులు వచ్చేవారు. ఈ దర్శనం చేసుకోవడం అంటే చాలా పవిత్రంగా ఉండేది. ఆ దేవస్థానం ఎప్పుడైతే దేవస్థానంలో కలిసిపోయిందో బ్రాహ్మణులంతా ఇక్కడ వైష్ణవుల చుట్టూ ఉండేవారు. చాలామంది ఎరక్క దేవస్థానంలో ఎప్పుడు కలిసిపోయిందో ఈ బ్రాహ్మణులంతా బయటకు పోయారు, పడమటి సైడ్ వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి జీవనోపాధి పోయింది. ఈ భూములు గట్రా ఇంకో ఆక్రమించుకొని కోట్లకు అమ్ముకుంటున్నారు. వాళ్ళంతా ఈ దేవాలయాన్ని ఇంత ఉద్ధరింపు చేసిన మహానుభావుడు, ఆ రథం తయారు చేయించిన మహానుభావుడు గొమ్ములూరేవలో పంతులు గారు, ఆయన్ని కూడా ఆయన జన్మ తరించిందని చెప్పుకోవాలి. ఒక్కొక్క భక్తులే ఈనాడు ఈ రకంగా చేయించుకున్నారంటే అంతా రథం భక్తులే తయారు చేయించుకున్నారంతాను. దేవస్థానం పెద్దగా లేదు. అంతా కూడా ఇంత పవిత్రంగా వాళ్ళ జన్మ తరిస్తుందని చెప్పుకోవడానికి మనకి ఎంతో ఆనందంగా ఉందని. నాకు 86 సంవత్సరాల వయసు. ఈ కోవిల తాలూకా ఉత్సవాలన్నీ నాకు తెలిసి ఎలా జరిగాయో అవన్నీ పోయాయి. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త రథానికి ఆ పాత రథానికి డిఫరెన్స్ ఏమైనా మీకు కనిపించింది? అప్పటి నుంచి మీరు ఉన్నారు కదా, మీకు తెలుసు కదా. పూర్వం ఇంకొక రథం ఉండేది, తర్వాత రెండోది తయారైంది. ఇది కూడా పాడైంది. పాత రథం ఉన్నప్పుడు ఏనుగులు లాగేవని చెప్పేవారు. ఇంతే బడ్లుండి మాకు చిన్న వయసు.
ఇప్పుడు ఆ రథం పాడైపోతే ఇంకో రథం చేయించారు. అది కూడా పవిత్రంగా నిలబడలేదు, ఇరుసులు ఇరిగిపోవడం, పాడైపోవడం అయింది. ఈనాడు ఆయన ఈ రథం తయారు చేసిన ఆయన గట్టితనాలతో అన్ని తయారు చేయించాడు. ఆడికి కూడా జన్మ తరించవచ్చు. ఈ జగన్నాథ స్వామి రథం అయితే కంప్లీట్గా తయారయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మనతో పాటు మాట్లాడడానికి ఈ వీధిలో ఉన్నటువంటి పిల్లలు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ రథం తయారు చేయడం? ఏంటి దీని ఏమైనా తెలుసా? ఈ రథం గత 5 ఏళ్ళుగా రథయాత్రకి రథం లేకుండానే జరుగుతుంది. అంటే కరోనా టైంలోని అండ్ ఇంకా వర్షాల కారణంగా రథం పాడయ్యి రథ చక్రాలు విరిగిపోయి రథం లేకుండానే దేవుడు ఇక్కడి నుంచి రథయాత్ర జరుగుతుంది. ఈ సంవత్సరం ఆలయ ధర్మకర్తలు ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ సహకరించి రథాన్ని తయారు చేయడం జరిగింది. పెద్ద రథం, చిన్న రథం ఒక దాత తయారు చేయించి అతనే ఇచ్చారు. పెద్ద రథం అందరూ కలిపి తయారు చేయించారు. పెద్ద రథం తయారు చేసిన వాళ్ళు మల్లిబాబు గారు అండ్ అతనితో 7 టీమ్, వాళ్ళందరూ కలిపి పెద్ద రథం తయారు చేశారు. ఈ రథానికి నిన్నటి నుంచి పూజలు జరుగుతున్నాయి. హోమాలు, పూజలు అన్నీ జరిగాయి. అండ్ ఇవాళతో రథం తయారైపోయింది. టెస్ట్ డ్రైవ్ కూడా అయిపోయింది. అండ్ ఈ నెల 7వ తారీఖు అంటే ఆదివారం నాడు తొలి రథయాత్ర జరుగుతుంది. తొలి రథయాత్ర అంటే దేవుడు ఇక్కడి నుంచి గుడిసెన గుళ్ళకి ఈ రథం మీద వెళ్తారు. అక్కడ ఒక 9 రోజులు అక్కడ ఉండి లక్ష్మీదేవి 5వ రోజు వస్తుందంటే ఈ నెల 11వ తారీఖున లక్ష్మీదేవి ఈ రథం జగన్నాథ స్వామి ఇందులో నుంచి వెళ్ళిపోయారని అక్కడికి వస్తారనమాట. అప్పుడే శీలవిరుపు జరుగుతుంది. శీలవిరుపు అనగా లక్ష్మీదేవి జగన్నాథ స్వామి మీద కోపంతో శీలాన్ని విరిచేస్తారనమాట. అప్పుడు రథం మళ్ళీ జగన్నాథ స్వామి లక్ష్మీదేవికి భయపడి ఇంకొక 3 రోజుల తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఈ నెల 15వ తారీఖు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అది మారు రథయాత్ర. అది అనగా రాత్రి జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.